హాయ్ హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు గాయ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిగ్రీకి సంబంధించి ఆన్లైన్ అడ్మిషన్ సంబంధించి ఈరోజు అయితే మొత్తానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఏ రోజు నుంచి మనం ఏ రోజు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ రోజు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అదేవిధంగా సీట్స్ అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారు, ఏ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, దీనికి సంబంధించి నేను మీకు ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం లేట్ చేయకుండా నా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అలౌటర్ మీద చేయండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి జూలై 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, జూలై 2వ తేదీ నుంచి 10వ తేదీలోపు మనం డిగ్రీకి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అనేది జూలై 8వ తేదీ నుంచి 10వ తేదీలోపు మన యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫై అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఓపెనింగ్ ఆఫ్ హెచ్ఎల్సి ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. అంటే మన యొక్క దగ్గరలోని మన యొక్క జిల్లాకు సంబంధించి మన జిల్లాలో ఒక హెచ్ఎల్సి ఆఫీస్ అయితే మనకు ఏర్పాటు అయితే చేస్తారు. అంటే మన యొక్క జిల్లా పరిధిలో ఒక కాలేజీలో ఒక హెచ్ఎల్సి క్యాంప్ అయితే అక్కడైతే పెడతారు. మన యొక్క సర్టిఫికేట్స్ అనేది ఒకవేళ ఫెయిల్డ్ కానీ అయితే, అంటే మన యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఒకవేళ ఫెయిల్డ్ అయితే మనం మన యొక్క దగ్గరలోని హెచ్ఎల్సికి వెళ్ళి మన యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మీరు మీ యొక్క హెచ్ఎల్సి ఆఫీస్కి వెళ్ళి మీరైతే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క సర్టిఫికేట్స్కి సంబంధించి వెరిఫికేషన్ ఒకవేళ ఫెయిల్డ్ అయితే జూలై 5వ తేదీన మీ యొక్క హెచ్ఎల్సికి వెళ్ళి మీరు ఆ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మీరు హెచ్ఎల్సికి వెళ్ళి మీరైతే జూలై 5వ తేదీన వెరిఫికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఫెయిల్డ్ అయితే ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ సక్సెస్ఫుల్గా అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఏ రోజు పెట్టుకోవాలంటే జూలై 11వ తేదీ నుంచి 15వ తేదీలోపు మనకు ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజున మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మీకు ఏ కాలేజీలో సీట్ కావాలో మీరు ఆ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలని అయితే మీకు ఫర్దర్గా మీకైతే నేను నెక్స్ట్ మీకు ఆ రోజు నేనైతే వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆ వీడియో చూసి మీరైతే చేసుకోవచ్చు. 19వ తేదీ అయితే సీట్స్ అలాట్మెంట్ చేస్తారు. 19వ తేదీన సీట్స్ అలాట్మెంట్ చేయగానే అలాట్మెంట్ లెటర్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అలాట్మెంట్ లెటర్లో మనకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో మనకు డీటెయిల్గా మనకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఎంత ఫీజు పే చేయాలి, దీనికి సంబంధించి మనకు డీటెయిల్గా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ రోజు కూడా నేనైతే మీకు చెప్తాను. ఏం టెన్షన్ పడకండి, నేను ఆ రోజు కూడా మీకు ఖచ్చితంగా నేనైతే డైలీ వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఫస్ట్ పేజ్ అయిపోయే లోపు మీకు డీటెయిల్గా మీకు డైలీ వీడియోస్ చేస్తూ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు రిపోర్టింగ్ ఆఫ్ స్టూడెంట్ టు కాలేజ్ కమర్స్మెంట్ ఆఫ్ కాలేజ్, అంటే మనకు అలాట్మెంట్ లెటర్ తీసుకొని మనం కాలేజ్కి వెళ్ళి మన యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే జూలై 20వ తేదీ నుంచి 22వ తేదీలోపు మీరు మీకు సీట్ వచ్చిన కాలేజీలోకి వెళ్ళి మీరు ఓటీపీ చెప్పి మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఫస్ట్ పేజ్లో సీట్ రాకుంటే మీరు సెకండ్ పేజ్లో పెట్టుకోవచ్చు, లేదా థర్డ్ పేజ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన కాలేజు ఒకవేళ మీకు నచ్చకుంటే మీకు వేరే కాలేజెస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఆ వీడియో చూస్తే మనం లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.